ధృతరాష్ట్ర మహారాజు ఒకనాడు విదురునితో తన మనసులోని ఒక సందేహాన్ని వెల్లబుచ్చాడు. విదురా అంటూ మొదలుపెట్టాడు ఆయన. మానవుడి ఆయుర్దాయం 100 సంవత్సరాలని చెబుతారు కదా, కాని నిజానికి అంత వయస్సు జీవించేవారు చాలా కొద్దిమంది మాత్రమే కనబడుతున్నారు. ఎక్కువమంది ఆ గడువులోపే కన్నుమూస్తున్నారు. దీనికి కారణమేంటో నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు ఆందోళనగా. అందుకు విదురుడు శాంతంగా బదులిచ్చాడు. రాజా, మనిషి ఆయుష్షును తగ్గించే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిలో 6 ప్రధానమైనవి. ఆయన ఒక్కొక్కటిగా వాటిని వివరించడం మొదలుపెట్టాడు. మొదటిది అహంకారం. నేనే గొప్ప, నాకన్నా బలవంతుడు లేడు అనే భావన మనిషిని విర్రవిగేలా చేస్తుంది. తన గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను తక్కువగా చూస్తాడు. ఇలాంటి గర్వం మనిషిని తొందరగా పతనానికి దారితీస్తుంది. భగవంతుడు కూడా గర్విష్ఠులను క్షమించడు. కాబట్టి మనిషి తనలోని లోపాలను, తప్పులను గ్రహించి అహంకారాన్ని విడనాడాలి. రెండవది అదే పనిగా వాగుతూ ఉండటం. అవసరం లేని విషయాలను మాట్లాడుతూ ఇతరులతో అనవసరమైన కలహాలకు దిగుతాడు. మాట విలువ తెలియక నోటి దురుస్తనంతో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటాడు. అందుకే భగవద్గీతలో కూడా చెప్పబడింది, మనిషి సత్యమైన, ప్రియమైన, మంచిదైన అయిన మాటలనే మాట్లాడాలి. మూడవది త్యాగగుణం లేకపోవడం. అంతా నాకే కావాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన మనిషిలో త్యాగం చేయాలనే భావనను చంపేస్తుంది. మనం ఈ లోకంలో పుట్టింది కేవలం మన కోసమే కాదు, ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉంది. ఈ విషయాన్ని గ్రహిస్తే త్యాగబుద్ధి అలవడుతుంది. నాల్గవది కోపం. కోపం మనిషికి మొదటి శత్రువు. దానిని జయించినవాడే నిజమైన యోగి. ఎవరైనా మనకు చెడు చేసినా, మనల్ని కోపగించిన వాటిని సహనంతో స్వీకరించడం నేర్చుకోవాలి. కోపం విచక్షణను నశింపజేస్తుంది, అనర్థాలకు దారితీస్తుంది. ఐదవది స్వార్థబుద్ధి. అన్ని చెడులకు మూలం ఈ స్వార్థమే. నాది అనే సంకుచిత భావం విడిచిపెడితే మనిషిలో మానవత్వం వికసిస్తుంది. ఇతరుల పట్ల ప్రేమ, దయ కలుగుతాయి. చివరిది మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం. ఇది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. స్నేహం ఒక పవిత్రమైన బంధం. నమ్మక ద్రోహం చేసేవారికి ఎప్పటికీ మంచి జరగదు. భగవంతుడు కూడా అందరితో మంచిగా ఉండమని, ద్రోహ చింతనను విడనాడమని చెప్పాడు. ప్రతి ఒక్కరి పట్ల కరుణతో ఉండాలి. విదురుడు తన విశ్లేషణను ముగిస్తూ ఈ 6 దుర్గుణాలు మనిషి ఆయుష్షును తగ్గించడమే కాకుండా జీవితాన్ని దుర్భరం చేస్తాయని స్పష్టం చేశాడు. వీటిని విడనాడితే మనిషి సంతోషంగా ఎక్కువ కాలం జీవించగలడని ఆయన నొక్కి చెప్పాడు.